కాలభైరవ పవర్ఫుల్ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ ఈ రోజు మనతో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో అండి, ఎలా ఉన్నారు మీరు? హలో అండి, నమస్తే అండి. నమస్తే. ఎస్, ఐఎమ్ ఫెంటాస్టిక్. సో చూస్తే ఆస్కర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు ఫెస్టివల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చూసుంటారు. ఎలా ఉంది ఈ ఇయర్ మీకు? చాలా బాగుందండి. అండ్ అన్నిటికంట మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం మేము నా సైడ్ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన ట్రాక్ వచ్చేసి హనుమాన్ చాలీసా అంశ అండి. సో అసలు అంటే లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే సిరీస్ కి నేను ముందు నుంచి పనిచేశాను, ఫస్ట్ సీజన్ నుంచి. ఇప్పుడు 3వ సీజన్ మొన్న Jan 12th ప్రీమియర్ అయింది, టెలికాస్ట్ అయింది. సో దానికోసం హనుమాన్ చాలీసా సాంగ్ మీద మేము పనిచేసామండి. సో దాంతో నా సంవత్సరం మొదలవడం అన్నది ఇంతకంటే అద్భుతమైన ప్రారంభం లేదని నమ్ముతున్నాను. సో చాలా చాలా బాగుందండి. హనుమాన్ అంటే చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. సో నాకు ఈ ప్రాజెక్ట్ ఆఫర్ రావడం అండ్ దాంట్లోనూ ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు దీనికోసం మనం హనుమాన్ చాలీసా మన ఓన్ వర్షన్ మనం చేద్దాం అన్న ఒక డిస్కషన్ రావడం, ఇది అంతా కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే సిరీస్ కి మ్యూజిక్ చేయడం ఒక ఎత్తు అయితే అండి, ఇది చేసే ఆపర్చునిటీ రావడం నాకు when I was first approached for this, నిజంగా నేను Cloud9 మీద ఉన్నానండి. నాకు అప్పుడు నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా చేసాం ఇదంతా. సో హనుమాన్ చాలీసా న్యూ వర్జన్. సో ఫస్ట్ చిన్నప్పుడు మీరు హనుమాన్ చాలీసా ఎప్పుడు చదివారు? హనుమాన్ చాలీసా అనేది నా చాలా కొంచెం లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో వచ్చిందండి నా లైఫ్ లోకి. అంటే ఎలాగంటే ఇప్పుడు చిన్నప్పుడు నాకు తెలుసండి, అవగాహన ఉంది, నేను చదివాను. బట్ దాన్ని అసలు యాక్చువల్లీ దాని నెరేటివ్ తాలూకు డెప్త్ ఏంటి, ఆ వర్డ్స్ ఏంటి అని అర్థం చేసుకునే వయసు కాదు కదండి. సో చాలా చాలా లేటర్ స్టేజ్ లో తర్వాత ఫస్ట్ టైం చదివినప్పుడు అది ఏంటని అర్థం తెలుసుకుని అప్పుడు మనకి అసలు చూస్తే డెప్త్ గానీ ఇది కానీ అది చాలా అప్పటి నుంచి నాకు దాని ఇంపాక్ట్ నా మీద తెలియకుండా దాని ప్రభావం అలా ఉండిందండి. సో ఫైనల్ గా ఇప్పుడు నాకు దాన్ని మ్యూజికల్ గా కంపోజ్ చేసి ప్రెజెంట్ చేసే అవకాశం రావడం చాలా అద్భుతంగా అనిపించింది. సో ఆల్రెడీ చాలా వర్జన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉంది ప్లస్ బాలీవుడ్ లో ఉంది. అండ్ ఇఫ్ యూ సీ అన్ని రిలీజియస్ ఛానల్స్ లో కూడా హనుమాన్ చాలీసా చాలా వర్జన్స్ ఉన్నాయి. సో ఈ వర్జన్ లో కొత్తదనం ఏం తీసుకొచ్చారు మీరు? అంటే అండి, ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారండి. నేను ఈ ఫస్ట్ దీనికి పని చేయాలి అన్నప్పుడు నేను ఫస్ట్ చేసింది ఏంటంటే అండి, దీనికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హనుమాన్ చాలీసా వర్షన్స్ అన్ని వినే ప్రయత్నం చేశానండి. బట్ ఆబ్వియస్లీ చాలా కౌంట్లెస్ వర్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్ని వినడం అన్నది అసాధ్యం. బట్ ఏదో నాకు వీలైనంత వరకు ఎన్ని వినగలిగితే అన్ని విన్నానండి. అది ఎందుకు అనంటే, ఒకటి దాని నుంచి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, మోటివేట్ అవ్వచ్చు, అదొకటి. బట్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అండి, దానికి ఇప్పటిదాకా ఉన్నవిలా కాకుండా, ఉన్న వాటిలా కాకుండా ఇంకా కొత్తగా ఏవి వేరే డైమెన్షన్లో ఎలాగా ప్రెజెంట్ చేయొచ్చు, కొత్తగా ఎలా చేయొచ్చు అనే దీనికోసం నేను విన్నానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా వర్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ రబ్జియాని గారి వర్షన్ తీసుకోండి, శంకర్ మహాదేవన్ గారు తీసుకోండి, MS సుబ్బలక్ష్మి గారు తీసుకోండి, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. చాలా మంది ఆర్టిస్ట్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారండి అక్రాస్ ద కంట్రీ. అండ్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. నాకు ఇప్పుడు కొన్ని హనుమాన్ చాలీసా వర్షన్స్ మీరు వింటే మీకు అది ఏంటంటే మనకి విన్నప్పుడు ఇన్స్టెంట్ గా మనం కామ్ చేసి సూదింగ్ గా అదొక మెడిటేటివ్ ట్రాన్స్ లోకి వెళ్ళే ఎఫెక్ట్ ఇస్తుంది మన మీద. ఇంకొన్నేమో మెలోడియస్ గా, ఇంకొంచెం అంటే వినసంపుగా మంచి మెలడీ, హాయిగా లాగా ఆ మెలడీని ట్యూన్ ని ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ని విన్నాం కదండి, నాకేంటంటే సరే ఇది చాలా రేర్ ఆపర్చునిటీ ఇది. అండ్ ఆల్సో హనుమాన్ చాలీసా అన్నది మొత్తం ప్రపంచంలోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి చాలా దగ్గరైంది, మనసుకు దగ్గరైంది. సో ఇది మనం కొత్తగా ఏం చేయొచ్చు అనే ప్రయత్నంలో నేనేమనుకున్నా అంటే అండి, చాలా కాన్షియస్ గానే కావాలని చేసింది ఏంటంటే, దీన్ని కాంట్రాస్ట్ లో కొంచెం అంటే హెవీ రిథమ్స్ తో అండ్ చాలా రౌజింగ్ గా, పేసీగా, కొంచెం అంటే దాన్ని ఏమంటారంటే ఒక మూడ్ అప్లిఫ్టింగ్ గా, ఒక గ్రాండియోస్ తో ప్రెజెంట్ చేద్దాం అనే ప్రయత్నం చేశానండి. సో అందుకే అన్ని వర్షన్స్ వినడం అలాగే అన్ని జరిగినాయి. సో నాకు చాలా హెల్ప్ అయిందండి, అందరు చాలా మంది చేసింది వినడం. సో ఆ ప్రయత్నం ఫలించిందనే చెప్పాలండి, ఎందుకంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి. సో దానికి వెరీ హ్యాపీ అండి. ఓకే, సో హనుమాన్ చాలీసా మీరు కిరవాణి గారికి వినిపించేటప్పుడు ఏమన్నారు? ఎందుకంటే నాకు తెలిసి మీ ఫ్యామిలీలో భక్తి ఎక్కువ. అంటే హనుమాన్ చాలీసే కాదండి, నాకు చిన్నప్పుడు అంటే నాకు ఎప్పటి నుంచి అలవాటు ఏంటంటే నాకు
నా నుంచి ఏది కొత్తది నేను పాడింది అవ్వచ్చు ఇతర కంపోజర్లకి, ఆర్ నేనే కంపోజ్ చేసింది అవ్వచ్చు, అది వెంటనే మా ఫ్యామిలీకి గ్రూప్ ఉంటుందండి, వాట్సాప్ గ్రూప్, అందులో ఇమీడియట్గా పోస్ట్ చేస్తానండి. రిలీజ్ అవడం ఇలా యూట్యూబ్ లింక్ రావడం వెంటనే పోస్ట్ చేస్తాను. సో దాని గురించి వాళ్ళు ఏమంటున్నారు, వారి స్పందన ఏంటి అని తెలుసుకోవడం అన్నది నా ఫస్ట్ ఇదండి మెయిన్. సో లైక్ జస్ట్ అలాగే ఇది రిలీజ్ అయినప్పుడు కూడా పెట్టానండి. అప్పుడు చాలా బాగా నచ్చిందండి, అందరికీ చాలా బాగుందని చెప్పారు, చాలా ఆనందం వేసిందండి. సో మీ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టిన తర్వాత ఎవరెవరి నుంచి ఏమేమి కమెంట్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి? అంటే అందరికీ బాగా నచ్చిందండి, అందరికీ బాగా నచ్చింది. అండ్ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఇందాక అన్నారండి, అలాగే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, ఇప్పుడు అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్లో విన్నాం కదండి, ఇది డిఫరెంట్గా ఉంది, ఇది నువ్వు ఈ టైప్లోగా అంటే దీన్ని ఈ మూడ్లో ఇలాగా కంపోజ్ చేస్తావు, ఇలా సెలెక్ట్ చేసుకుంటావు అని అనుకోలేదని ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్లో అయ్యారు. సో అదే ఇందాక చెప్పింది, అది చాలా కాన్షియస్ గా కావాలని చేసాం అని చెప్పాను కాబట్టి, సో యా అపార్ట్ ఫ్రమ్ దట్ అందరికీ చాలా నచ్చింది. అది అందరికంటే ఎవరెవరికి నచ్చింది, వాళ్ళ కమెంట్స్ ఏంటి? ఇంకా మీరు ఏంటంటే ఎక్కువగా కమర్షియల్ సినిమాలకి ఎక్కువ పాడారు కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ హావ్ డన్ సంథింగ్ డిఫరెంట్, సో ఏమన్నారు? అదే అండి, అంటే చెప్పాను కదండి, అందరికీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో అందులో మ్యూజిక్ అంటే వర్సెస్ అంటే ఎలాగా ప్రెజెంట్ చేసాం అంటే దానికి వర్స్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో, అండ్ ఇలా స్పెసిఫిక్ గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసామండి. ఓవరాల్ గా కూడా వెనకాల అరేంజ్మెంట్ కానీ ఎలాగ బాగా కుదిరింది ఇలాగ. సో అందరికి, నాన్నకి, అమ్మకి, అండ్ ఆల్సో మా తమ్ముడు, చెల్లికి, అందరూ కూడా ఇన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా స్పందించారండి. యా ఓకే. సో కొంచెం బ్యాక్ వెళ్తే 10 years బ్యాక్ కూడా మీరు అంత రిలీజియస్ ఉన్నారా? 10 years బ్యాక్ మీరు నాన్నగారితో టెంపుల్స్కి వెళ్ళడం కానీ అక్కడ కూర్చొని మంత్రాలు చదవడం ఏమైనా చేశారా? అంటే 10 years బ్యాక్ అనే కాదండి, మా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏది పెరగలేదు, తగ్గలేదు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నామండి. మాకు అంటే గుళ్ళకి వెళ్ళడం కానీ, లేకపోతే కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, ఇవన్నీ ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఈ సంవత్సరం ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుని అక్కడికి వెళ్ళడం, ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి అలాగే ఉండిందండి. సో సంక్రాంతికి ఎక్కడ వెళ్ళారు? సంక్రాంతి ఎప్పుడు మేము ఫ్యామిలీ అందరం మాది అంటే జస్ట్ ఇమీడియట్ ఫ్యామిలీ కాకుండా జాయింట్ ఫ్యామిలీ, పెద్ద అంటే చాలా ఎక్కువ మంది అండి మేము. సో మాకు అంటే మేము సరదాగా మాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి, దాని పేరు బ్రహ్మోత్సవం అని పెట్టుకున్నాం. అంటే అంతమంది ఉంటాం, మా చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందరం కలిసి మేము ఏంటంటే మాకు ఒక చిన్న పొలం ఉందండి, అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ మేము హాయిగా భోగి మంట, భోగి సంక్రాంతి కూడా అక్కడే జరుపుకుంటాం. నాకు తెలిసి ఈసారి ఇంకా బిగ్గర్ సెలబ్రేషన్స్, ఎందుకంటే ప్రతి ఒక్క మీడియాలో వరల్డ్ వైడ్ ఇట్ వాస్ ఆల్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, స్పెషలీ యూ. ఏమంటారు? అదే అండి, అంటే ఏమన్నా అంటే జస్ట్ నేను లక్కీ అని చెప్పాలండి. ఎందుకంటే మనకి ఏదైనా చేసే ఛాన్స్ వచ్చిందంటే అది తెలియకుండా ఈ సినిమాల్లో ఏంటంటే ఒకరు చేసే పని ఇంకొకరి మీదకి దాని ఇంపాక్ట్ ఇంకొకరి మీద కానీ దాని రిఫ్లెక్షన్ ఇంకొకరి మీదకి వస్తూ ఉంటుందండి. సో ఇప్పుడు నేను నాటు పర్ఫామ్ చేసే అవకాశం రావడం కూడా ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ అందులో నా మెరిట్ కంటే కూడా యువతల వాళ్ళు ఎంతో మంది కలిసి పనిచేసి ఆ పాటను ఆ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళేలా చేశారంటే వాళ్ళ క్రెడిట్ దీనికి ఇలా ట్రాన్స్లేట్ అయిందండి. అంటే వాళ్ళు పనిచేసింది అందులో అనుకోకుండా ఇన్సిడెంటల్లీ నేను ఆ పాట పాడడం అన్నది, సో అక్కడ వరకు వెళ్ళే అవకాశం వచ్చింది. సో అదే అండి, చాలా ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండి ఫర్ దట్ ఆపర్చునిటీ. అండ్ వీ వర్ సో హ్యాపీ యాక్చువల్లీ అండ్ స్పెషలీ ప్రౌడ్ అనమాట. అక్కడికి వెళ్ళి చూడడం, మిమ్మల్ని, రాహుల్ని, ఇంకా మీ మొత్తం ఫ్యామిలీని, రాజమౌళి గారిని అందరినీ చూడడం, కీరవాణి గారిని అసలు చూడడం ఎంత ఆనందంగా ఉండే మాకు. సో నాకు తెలుసు ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు, యాక్టర్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ఒకవేళ సాంగ్ అడగకపోతే ఓకే, కానీ మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు నాటు పాడకపోతే ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. యా డెఫినెట్లీ అండి, చూస్తున్న వాళ్ళందరికీ, వ్యూవర్స్ అందరి కోసం నేను పాట పాడతాను.
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. వావ్, అసలు ఆ సాంగ్ ఎప్పుడు విన్నా సరే కొత్త సాంగ్ ఉంటుంది అండ్ ఒక ఎనర్జీ లెవెల్ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే ఆ స్టెప్స్ అవన్నీ చూస్తే. ఓకే, సో కాలభైరవ గారు, అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఏం చూడబోతున్నాం ఫర్ ద కమర్షియల్ సినిమా? వాట్ ఈస్ న్యూ కమింగ్ అప్ ఫ్రమ్ యువర్ సైడ్? ఒక 4 కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశానండి లాస్ట్ మంతే. సో దేర్ ఆల్ చాలా చాలా మంచి ఎక్సైటింగ్ స్టఫ్ అవి. అప్పుడు డీటెయిల్స్ చెప్పలేను కానీ నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తున్నాం అండి. సో యూ హ్యావ్ టు స్టే ట్యూన్. సో లేటెస్ట్గా ఎక్కడికి వెళ్ళారు అండ్ రిలీజియస్ ప్లేస్ స్పెషల్లీ చాలా బాగా అనిపించింది, కొంచెం షేర్ చేయండి. రీసెంట్గా లాస్ట్ వెళ్ళింది మంత్రాలయం అండి. ఓకే, రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళాము. అవును. సో లాస్ట్కి వెళ్తే అది అక్కడికి వెళ్ళాము. అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ వి go regularly. So last akkadiki వెళ్ళాం. Oh, that's fantastic. And okay, so what is that one thing you want to tell to all the budding singers andi? ఎందుకంటే మనం చూస్తున్నాము రీసెంట్లీ మోదీ గారు కూడా ట్వీట్ చేశారు, లాట్ ఆఫ్ బడ్డింగ్ సింగర్స్ చాలా బాగా పాడుతున్నారు, స్పెషలీ రిలీజియస్ సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్ ఫర్దర్? సింగర్స్ అంటే సింగర్స్ అయింది, ఎనీ సింగర్ కంటే నేను అంటే మరి నేను అడ్వైస్ అంటే నేను అడ్వైస్ ఇచ్చే కాదండి. బట్ నేను నాకు కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, మనకి ఏదైతే వీ హ్యావ్ ఎవ్రీ వన్ టాలెంట్ ఈజ్ యూనిక్ అండి. సో మనకి ఏదైతే న్యాచురల్గా మనకి యూనిక్గా ఏదైనా ఉందనుకో, మనకు ఒక ఆస్పెక్ట్ మనలో మన ఆర్ట్ ఫామ్లో, అది ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. దాన్ని రిటైన్ చేసుకుని అది షైన్ అయ్యేలాగా దాని టువర్డ్స్ అది మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం స్పెషల్గా మనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి అనేది అన్నలాంటి అంశం ప్రతి వాళ్ళల్లో ఉంటుంది, వాళ్ళని వేరు చేసేది వేరే వాళ్ళ నుంచి. సో దాన్ని ఇంకా బయటకు తీసుకెళ్ళి అది షైన్ అయ్యేలాగా మనం దాని టువర్డ్స్ అది మనం సాధన చేయాలనేది నా నమ్మకం. సో ప్రాక్టీస్ అనేది అందరికీ అవసరమే అంటారు మీరు? అవును, ఎవరికైనా అంటే. ఓకే, సో ప్రాక్టీస్ అంటే వాళ్ళలో యూనిక్ ఏది ఉంటుందో, ఒరిజినల్ గా ఏది ఉంటుందో దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అని. ఓకే, నాట్ టు బి టూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్. మనలో యూనిక్ ఏది ఉందో దాన్ని ఇగ్నోర్ చేయకుండా దానికి అది షైన్ అయ్యేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. Okay, so it was really nice talking to you, Andy. Before going, if you can hum something of your favorite song or something, I would be really happy for that. I'll sing 2 lines of one of the most special songs and for me. Ante naaku national award techipetin part kuda ade last year. Yes. So na song paadtanu. Komurambi moodo కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురంబి మూడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో. థ్యాంక్ యూ. It was wonderful listening to you, Kalabhairava Garu, and thank you so much. All the best for your future. Yeah. Thanks for joining. Thank you. So, చూసారు కదా, that was Kalabhairava Garu exclusively for NTV.